జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో 10 లక్షల రూపాయల నిధులతో లక్ష్మీ మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు గజంగి నందయ్య, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, సర్పంచ్ వంశీ, ఉప సర్పంచ్ సంతోష్, సమిండ్ల శ్రీనివాస్, ఎంపీడీఓ రమాదేవి, ఎంఆర్ఓ హకీం, ఎంపీఓ రవిబాబు, మాజీ సర్పంచులు బాలముకుందం, సరోజన, మల్లారెడ్డి, నరేష్, సర్పంచులు గంగా మల్లయ్య, ప్రకాష్, మాజీ ఎంపీటీసీలు కొడకల లక్ష్మణ్, రాజనర్సయ్య, ఏఈ విజయ్, ఏపీఎం రాజు, తిరుపతి, శేఖర్ రెడ్డి, మహిళా సంఘ నాయకులు దివ్య, భాగ్య, లక్ష్మి, పద్మ, గడ్డం లక్ష్మి, వార్డు సభ్యులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. జిల్లా కేంద్రంలో 6 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణం అవుతుందని, మహిళల వృత్తి నైపుణ్యానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన గుర్తు చేశారు. ఈటీసీ కేంద్రంతో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ హెల్త్ సైన్స్ లో ఉద్యోగ అవకాశాలు మెరుగైతున్నట్టు తెలిపారు. వైద్య విద్యానికి పెద్దపీట వేస్తున్నామని, టాస్ ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు అక్షరాస్యత, ఉన్నత విద్యా అవకాశాలు పెరుగుతున్నాయని అన్నారు. అరే రామ్మ అలానే వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులకు, అలాగే మండల స్థాయి అధికారులకు, ఆల్రెడీ మా మహిళా సంఘ సభ్యులకు, అలానే మనము గత 6 నెలల నుంచి వివో బిల్డింగ్లకు ముగ్గులు పోస్తున్నాం మన జిల్లాలో. దానిలో మన జైత్యాల కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఇది ఈ రోజుతో 39 గ్రామైక్య సంఘాలు ఉన్నాయి, చేయడం బిల్డింగ్లు ఉన్నాయి. ఇంకో 14 ఉంటాయి. 14 కూడా అవకాశం ఇస్తే ఈ 10 రోజులలో అవి కూడా నిమగ్నమై ఉన్నాము సార్. కొన్ని జాగాలలో ఒక 2-3 ఊర్లలో పేరు దొరకలేదు సార్. ఇప్పుడు ఒకసారి మీరు అన్నారు మమ్మల్ని, ఆల్రెడీ ఈ వివో సంఘ బిల్డింగ్లు అనేది ఓకే సార్. ఫోటో తీయరావాల తనకి, మీరు అందరు వాడాలంటే ఫోటో వాడాలి సార్. ఒక్క నిమిషం సార్ చేసి విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు సార్. ఈ వేదికగా మాదొక చిన్న విన్నపం సార్. మాకు ఇదే స్థలము దాదాపు ఒక 15 సంవత్సరాల నుండి ఐకేపీ స్థలానికి వాడుకుంటున్నాం సార్. మాకు ఇది తప్పితే వేరే దగ్గర సూటబుల్ ల్యాండ్ ఏది లేదు సార్ దగ్గరలో. మరి ఇటు స్థలం జరిపోవడం లేదు సార్. ఇదంతా SRSP ప్రభుత్వ భూమి సార్. మీరు ఇంకొంచెం దయతలిసి కొంచెం జాగా మాకు కేటాయించి, SRSP భూమి బాగానే ఉంది సార్. ఇక్కడ దాదాపు ఈ కెనాల్ని అనుకొని 150 మీటర్లు ఉంటాయి సార్. అలాగే ఇది మేము ప్రస్తుతానికి టెంపరీగా వాడుతున్నాం సార్. దీన్ని మాకు ఐకేపీకి కేటాయించి ఫ్లోటింగ్ ఇప్పించవలసిందిగా ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాం సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మంచి కోర్సులు ఉన్నాయి. ఎందుకు నేను ఇదంతా మహిళా సంఘం కచ్చి మాకేమి ఇస్తాం అని చెప్పి మాట్లాడకుండా మాట్లాడుతున్నా అంటే, ఏంటి ఇచ్చినా అప్పటి మందం అన్నం తిన్నాక తెల్లారి వరకు అరిగిపోతుంది. కానీ ఎప్పుడైతే మన చదువు వస్తుందో, మన పిల్లలు మన కాళ్ళ మీద మనం నిలబడతారో, మన పెద్దలు మనకు ఉపయోగపడతారో, ఆనాడే మనకు మీ కాళ్ళ మీద నిలబడతారు. ఇవాళ మహిళా కోసం మహిళా సంఘాల ద్వారా 10వ తరగతి పాస్ అవుతారు,
12 కావాలి. ఆ కోర్సు మన రాజు అడుగండి చేర్పిస్తారు. రాయకల్ మండలంలో సక్సెస్ఫుల్ గా జరుగుతున్నది. అంతే కదా. టాస్ ఉల్లాస్ అనే కార్యక్రమం చెప్పిండు ఎప్పుడన్నా, నేను అన్నకి చెప్పిండే. ఇవన్నీ కూడా మా నాయకులకు కూడా కొంత తెలియాలి. టాస్ ఉల్లాస్ అనే కార్యక్రమాన్ని పెట్టాం. అంటే దయచేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి పట్టినే మాట్లాడిపోవడం కాదు. ఇవాళ నేను మీ ముందట ఇంత గర్వంగా నిలబడగలుగుతున్నా అంటే ఎందుకంటే మా తాత ఇచ్చిన 100 ఎకరాల భూచోటి కాదు. మా నాన్న గొప్ప చదువుకున్న ఒక పెద్ద వకీల్ అవుట్ల మీ ఊరోళ్ళు కూడా గంగారెడ్డి పటేల్కి పెడితే రైతులు మీ నాన్న దగ్గర మేము కేసులకు పోయినామంటారు. నేను డాక్టర్ అవుట్ల రాజకీయంగా ఎటున్నా మా డాక్టర్ సాబ్ అంటారు. అట్లా మన పిల్లలు కూడా మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఎందుకంటే జితేందర్ రావు సార్ మీ అందరూ తెలుసు, 100 ఎకరాల భూమి ఉన్న ఐటీఐ పాలిటెక్నిక్ చేసి వర్క్షాప్ పెట్టుకుంటాను. అప్పుడే అట్లా అభివృద్ధి అయినా. మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి పక్కనే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ గా గుట్ట పక్కకే మీరు వెళ్ళి చూడాలి. ఎన్నో గుళ్ళకు పోతాం, గోపురాలకు పోతాం, చర్చలకు పోతారు, మసీదులకు పోతారు. ఒక్కసారి చూడండి. విద్యాలయాలే మన దేవాలయాలు. విద్యతోటే వికాసం. బ్రహ్మాండమైన విద్యా నిలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినాం. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ టాటా గ్రూప్ భారతదేశంలోనే చాలా గొప్ప సంస్థతోటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2500 కోట్లతోటి వాళ్ళు ఇచ్చే విధంగా, ట్రైనింగ్ అయిన తర్వాత ఉద్యోగం కూడా ఇచ్చే విధంగా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. వెళ్ళాలి మన పిల్లలకు, ఆ వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా మహిళా అక్క చెల్లెలున్నారు. జగిత్యాల మహిళా డిగ్రీ కళాశాల తల్లులు రామటాకి ఎదురుగది ఆటోనామస్ స్వయం ప్రతిపత్తి చేసినాం. కరీంనగర్లో ఎప్పుడో ఉన్న కళాశాలకు మొన్ననేస్తే ఢిల్లీ నుంచి పర్మిషన్ స్వయం ప్రతిపత్తి అంటే కోర్సులు మనకు ఉపయోగపడి వాళ్ళు వేయచ్చు. చాలా మంది సిస్టర్లు మా దగ్గర పనిచేసి చేస్తారు. ఉదాహరణకు మన నర్సింగాపూర్ విజయ్ నా దగ్గర 10వ చదువుకొని 12వ చదువుకొని వచ్చాడు. చిన్న కంపౌండర్ ఉండే. మా దాంట్లో ఒకటి టెక్నీషియన్ కోర్స్ ఉంటుంది. చిన్నగా చదువుకున్నాడు. ఇవాళ దవాఖాన పెట్టుకున్నాడు, చిన్నగా అద్దాలు ఇస్తున్నాడు, ఆపరేషన్ అవసరం ఉంటే నా దగ్గర తీసుకొస్తున్నాడు. అట్లా మన మహిళా డిగ్రీ కళాశాలలో 80 మంది అమ్మాయిలు చదివే విధంగా బిఎస్సి హెల్త్ సైన్సెస్ అనే కోర్సును మొట్టమొదటిసారి ప్రారంభించినాం. వట్టి డిగ్రీలు చదివితే లాభం లేదు. ఇవాళ 80 మంది అమ్మాయిలు చదువుతున్నారు. మనకు సీటు దొరుకుతలేదు. కరీంనగర్ రోజులు కొట్టేసారు ఆ సీట్లు. మన వాళ్ళకి నేను ఎంత చెప్పినా కానీ అంటే లోపల పోయే లోపలనే వాళ్ళు నింపేసుకున్నారు. కాబట్టి ఈ రకంగా మన పిల్లల కోసం మేమందరం కూడా ఉన్నాం. దళితుల కోసం అయితే ప్రత్యేకమైన అవకాశం. మహిళా డిగ్రీ కళాశాల రెసిడెన్షియల్ భోజనము, బట్టలు అన్నీ ఉంటాయి. ఏపీ కన్వెన్షన్ పక్కకు జయంతి గౌడ్ను రిక్వెస్ట్ చేసి కట్టిపించిన. బంగ్లా హాస్టల్కి ఎట్లా కడతారో కాలేజీకి అట్లా కట్టించిన. నేను ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసిన. అక్కడ 70% మహిళా అమ్మాయిలకు, 20% బీసీ వెనుకబడ్డ అగ్రవర్ణాలకు ఉంటాయి. కాదు నెక్స్ట్ 30 లక్షల దానికి ప్రపోజల్ పెట్టు, నేను మంజూరు ఇస్తాం. మన మహిళల కోసం ఈ కార్యక్రమాలు చేసుకున్నామని చెప్పి తెలియజేస్తాను. అదేవిధంగా మీ మహిళల కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తా ఉంది. మహిళా సంఘాలను బలోపేతం చేయాలి. ఏదో రుణం ఇచ్చుడు, టైం మీద కట్టిన వాళ్ళకు వడ్డీ మాఫ్ చేసుడే కాదు, మీ కాలం మీద మీరు బతకాలని చెప్పి జగిత్యాల కేంద్రంగా జిల్లాకు చేస్తుంది. ఇందిరా మహిళా శక్తి భవనం అని చెప్పి ఇందిరమ్మ పేరు మీద 6 కోట్లతోటి బ్రహ్మాండమైన బిల్డింగ్ ఇప్పుడు మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు కడుతున్నాం. ఈ నెలలో వచ్చే నెలలో ప్రారంభించుకుంటాం. అక్కడ మీటింగులే కాదు, మీరు రేపటి నాడు మంచి ట్రైనింగ్ ప్రోగ్రాంలు అక్కడ ఇవ్వడానికి. ఎందుకంటే ఏమైందంటే ఇన్నేళ్ళకి వెళ్ళి కూడా మీరు అందరు మహిళలు వస్తున్నారు, సంఘాలు పెడుతున్నారు. చాలా మందికి చదువు లేదు. ఏదో పైసలు తీసుకున్నాడు, పాత బాకుంటే కట్టుకున్నాడు, లేకపోతే మితికి దింపుకున్నాడు, వాడు ఇవ్వకపోతే మనం కట్టకపోవడు, టైం కట్టకపోతే మన మితి మాఫ్ కాకపోవడు. ఇట్లాంటి సందర్భంలో మహిళలు కూడా మన కాళ్ళ మీద మనం నిలబడాలని చెప్పి ఇందిరా మహిళా శక్తి బలాన్ని ఏర్పాటు చేసినాం. అట్లనే ఇక్కడ మా అన్నచమ్ములు కూడా ఉన్నారు. రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి గ్రామీణ ప్రాంతాల పిల్లలు ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే మీరు 100 మంది తింటే ఒక 4 కుటుంబాల పిల్లలు బాగుపడ్డా మనం చాలు. అందరికందరం చేయలేం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 కోట్ల రూపాయలు వేసి ఈ ఇందిరా మహిళా శక్తి భవనం పక్కకే కట్టబోతున్నాం. ఇప్పుడు టెంపరీగా కిరాయకు
గొల్లపల్లి రోడ్లో మహిళా డిక్లా అంటే ఏబీ కన్వెన్షన్ ఎదురుగా ఆల్రెడీ ప్రారంభోత్సవం చేసినాం. మీరు మహిళా నాయకురాళ్ళు యువకులు వెళ్ళి అక్కడ చూడండి. ఇప్పటికే లక్ష్మీపూర్కి చెందిన మహిళలు గాజులు తయారు చేసి అమ్మే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే నేర్చుకున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు మీరు గెలిచిన మీ ఎమ్మెల్యేగా నేను చెప్తా